వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నోటికి పుల్లగా రుచిగా ఉండేటటువంటి దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అండి. ఈ రెసిపీ ఎప్పుడైనా చూసారో లేదో, కానీ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పటికప్పుడే కలుపుకొని తినొచ్చండి. నేను ఒక 1/2 kg దోసకాయ తీసి చెక్కు తీసుకున్నాను, అలాగే గింజలు కూడా తీసుకొని గింజలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ 1/2 kg దోసకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అంటే ఇది ఊరిన దాకా ఆగాల్సిన అవసరం లేదండి, ఇప్పటికిప్పుడే తినొచ్చు. కారం అండి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. 1/2 kg ఉందండి, 1/2 kg అంతే, 1/2 kgనే ఉంది దోసకాయ. వెల్లిపాయ అండి, కొంచెం ఆవాల పిండి, కొంచెం మెంతిపిండి. ఆవాల పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చిన్న నిమ్మకాయ. దోసకాయ పుల్లగానే ఉంటుందని అంటారు కదా, మరి ఎందుకు నిమ్మకాయ పిండుతున్నారంటే నిమ్మకాయ ఫ్లేవర్ వేరేనండి. ఈ పచ్చడిని దోస ఆవకాయ లేదా దోస పచ్చి ముక్కల పచ్చడి అంటారండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం తోటి కాలంతో కూడా సంబంధం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పావు కేజీ దోసకాయకి గింజలన్నీ తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి. దాంట్లో ఒక 3 స్పూన్లు వేసానండి కారం, 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవాల పిండి, వెల్లిపాయలు ఒక 15 పొట్టు తీసి దంచి వేసుకున్నాను, కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకున్నారు. దీన్ని తాలింపు ఏం అవసరం లేదండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని అప్పటికప్పుడు తినొచ్చు, ఒక 2 days ఆగి తినొచ్చు. ఇప్పుడు మనం స్పూన్తో మంచిగా కలుపుకుందామండి. అసలు మీరు నమ్మకూడదు కానండి, నేను కొంచెం టేస్ట్ చూశాను. అంటే ఏదో లైక్స్ కోసం వ్యూస్ కోసం అని కాదు, మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీరే మీ ఫీలింగ్స్ చెప్తారు. అంత టేస్ట్గా ఉందండి. అసలు కొంతమంది అయితే నిమ్మకాయ పిండుకోరు, కానీ నిమ్మకాయతో కూడా ఫ్లేవర్ ఉంటుందండి. సో ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇలా తినొచ్చు, లేదా 2 days పక్క పెట్టి కూడా తినొచ్చు. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. మీరు కూడా నోటికి రుచిగా ఇలా ట్రై చేస్తూ ఉండండి, తినండి. దోసకాయ తాలింపు చేసుకున్న దోసకాయ పచ్చడి ముక్కలు అది వేరే ఉందండి, ఆ రెసిపీ కూడా చూపిస్తాను. దీన్ని దోస ఆవకాయ లేదా దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అంటారు. ఇది మన మామిడికాయ పచ్చడి ఎలానో ఫీల్ అవుతామో దీన్ని కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు అంట. ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే నాన్ వెజ్ కంటే కూడా దీంతో ఇంట్రెస్ట్గా తృప్తిగా తినగలుగుతాము. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.